అమ్మా ఎండకి ఈడ కూర్చున్నాము. అవునా మీటింగ్ పోయి వచ్చి కూర్చున్నావా? చల్ల చెమటలు పెడతాను పోయేవారు. ఏ పార్టీ వాళ్ళు? పువ్వుర్తోళ్ళు. పువ్వుర్తోళ్ళ పువ్వుగా వాళ్ళు కారుకూర్తోళ్ళు. కారుకూర్తోళ్ళ ఏమంటారు? ఏమంటున్నా ఆయన కారుకూర్త అయినా కదండి నత్తనే అయ్య మాకు ఏం బొబ్బా 8 మంది ఏం కదా ఇక చల్ల చెమటలు పెడతాను. ఇక సచ్చతట్టున్నది. ఎంత మనిషికి ఎంత ఇస్తారు కారుకూర్తోళ్ళు? వాళ్ళు ఏమిస్తారో బిడ్డి వరకు అయితే ఇయ్యలే మాకు. ఏమిస్తారో తెలియదు. ఇప్పుడు పైసలు ఇస్తా అంటే పోలే మీరాడికి ఇస్తామన్నారు కానీ వాళ్ళు 100 ఇస్తారో 50 ఇస్తారో 200 ఇస్తారో ఇచ్చిన మధ్యలో తీసుకుంటాడు అన్ని నడవ మింగుతారు తాగుతారు అంతే. ఎవరికి ఇస్తాం ఈసారి ఓటు? ఎవరికి ఎత్తే ఉన్నది బిడ్డ నడవను ఉంటావు ఏ బిడ్డ అంటే ఎవరికో ఒకరికి ఇక ఏకైతే అయితే మేము మింగేది అయితే కాదు కదా. ఇస్తామని మాత్రం పైసలు సంచేది తెచ్చుకుంటారు దాచుకుంటారు. గివే ఇచ్చింది కాదని మనిషి పావులు ఎత్తారు ఊరుకుంటారు. ఇప్పుడు ఏమంటున్నా కారు గుర్తుంది, పువ్వు గుర్తుంది, చేయి గుర్తుంది. అందరు ఏమనుకుంటారమ్మా? మీరు మాట్లాడుకుంటారు కదా, ఎవరికి వేద్దాం అనుకుంటారు? అయ్యో ఎవరి మనసులో ఏమున్నదో అయ్యా, నా మనసులో ఏమున్నదో నీ మనసులో ఏమున్నదో నాకెట్లా తెలుస్తుంది? నాతో ఒకటి చెప్పచ్చు ఒకటి చేయచ్చు కదా. ఎవరి ఉద్దేశంలో ఉన్నది వాళ్ళు చేస్తారు కదా బిడ్డ కదా. ఇప్పుడు ఇవి దేశానికి సంబంధించి ఆడ మోదీ ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నారు. అంటే మీరు ఇంకా 10 రోజుల టైం ఉంది కదా. నార్మల్గా మీరు ఏమనుకుంటారు అని ఎవరికి వేస్తే బాగుంటుంది? మేమైతే మోడీకి వేద్దామని అనుకుంటాం. మోదీకా? ఎందుకమ్మా? ఏమో అది ఆయన వస్తే మంచిది అంటారు కదా. మరి అందరు అంటారు అని మీరు అంటారా? పోయినా అమ్మ మీటింగ్కి ఎంత ఇచ్చి 200? ఇయర్ బిడ్డ ఇంటికి వచ్చినాక చదువుకొని ఇగో ఇంటికి వచ్చినాక చదువుకొని నువ్వెన్ని తీసుకుంటావు నేను ఎన్ని తీసుకోవాలి, మనకి ఎన్ని మిగిలాలి, ఎన్ని కాగితాలు ఉన్నాయి, ఎన్ని మిగులుతాయి, పెద్ద మనుషులు పంచుకున్నాక మిగిలిన ఇస్తారు అంతే. కానీ పంటలు మంచిగా పండినాయి. కేసీఆర్ గెలిస్తే మనం బతకపోతుంటే ఇంకోసారి గెలిస్తే అంతేనా? మరి సంపేస్తుండే అన్ని అమ్ముకో, అన్ని భూములు అన్ని అమ్మే. మరి ఇప్పటి వాళ్ళు బిడ్డని లోపడేసి తెలుసా నీకు? ఇప్పటి వాళ్ళు ఏమో అమ్మరా అమ్ముతుండొచ్చు కానీ అలా బిడ్డని లోపడేసి తెలుసా? అయ్యా పందికొక్క ఏం చేస్తుంది? పందికొక్కు దాని కడుపు కిందకి అదే తీసుకుంటది కదా. కొందరికి పెట్టే గుణం ఉంటది, కొందరికి మొత్తం తినే గుణం ఉంటది కదా. కొందరు కొంత తిన్నా కొంత ఇచ్చే గుణం ఉంటది, కొంతమందికి ఎందుకు ఇవ్వాలి అంత తింటున్న గుణం కొందరికి ఉంటది కదా నాయన. ఎవరి నోట్లో ఏమున్నదో ఎవరి అదృష్టం లేదు, ఎవరికి బాకీ ఉన్నదో వాళ్ళు గెలుస్తారు బిడ్డ. అన్ని పార్టీల మీటింగ్ పోతున్నావా? నేను ఎన్నడు పోలే. ఇవాళ వచ్చినాయి అడుగు ఎవరు చల్ల చెమటలు పుట్టినాయి ఇక చాలా అయినా వాళ్ళు ఇచ్చిన మంచిగా ఇవ్వకుండా మంచిగా ఇలా చిప్పులా పడ్డాయి అంతే. వాళ్ళు ఏం మాట్లాడారు ఏమి వినలే, నేను వినలే, అవసరం లేదు. ఏం చేయాలి అట్లా పోయినా కూరగాయల మందం అన్న వస్తాయి అని పోయినావు. ఇక ఏమో ఏమి ఇస్తారు వాళ్ళు ఇచ్చినట్టు. పెన్షన్ వస్తున్నావా? 2000 వస్తాయి బిడ్డ. 4000 ఇస్తానే కదా రేవంత్ రెడ్డి. ఏడి రేవంత్ రెడ్డి ఖజానా ఖాళీ అంటున్నాడు, ఖజానా ఖాళీ అంటున్నాడు. ఏం ఖజానా బిడ్డ దేవుడా పొట్టకు బతికే మందం. ఆస్తులు ఉన్న వాళ్ళు తింటారు కదా బిడ్డ, ఆస్తి లేని వాళ్ళు పొట్ట దేవుకుంటాడు అంతే కదా. ఏమన్నా పని చేస్తారా అమ్మ మీరు? నాకు శాతం అయితే లేదు బిడ్డ, చేసేది ఎగుసం పనికి కూలి కాయకిలు పోయేది కానీ ఇప్పుడు శాతం అయితే లేదు, పోతలేను. 3-4 ఏళ్ళ పని బంధు. మీరు కూడా పోయారా మీటింగ్కి? ఎంత ఇస్తా అని చెప్పి ముందే చెప్పిరా? వాళ్ళు బాగా అయితే 100 అట లేకపోతే 50 అట. 50 రూపాయలు పోయిరా అమ్మ? 100 ఇస్తారట. 100 ఇస్తారా? 100 ఇస్తారా? అవి కూడా తీసుకుంటారు మంది ఎక్కువ అయితే. అన్ని పార్టీల మీటింగ్లో పోతారా? మొన్న వచ్చినా ఇవాళ వచ్చిన. మొన్న ఎవరిది? కారు గుర్తులేదేనా? మీటింగ్ పోతురు కానీ మరి వేస్తారా కారు గుర్తుకోటు? ఆలోచిస్తారా? ఆలోచిస్తారు ఇక. ఇప్పుడు ఎవరికైతే మంచిది నువ్వు చెప్పు, మీకు నచ్చిన వాళ్ళకి అట్లా పైసలు ఇస్తా అంటారా ఓటుకు? ఏమో బిడ్డ ఏమి ఇస్తారు. మొన్న ఎంత ఇచ్చారు? మొన్న 500 ఇచ్చింది బిడ్డ. చిన్నబద్దం ఆడట్లా 500 ఇచ్చారా? 500 ఇచ్చింది మొన్న. ఈసారి ఇస్తారో ఇయ్యరు డౌటే. అది ఇవన్నీ కొన్ని అదైతే ఓటు వేయాలి. సరే టిఫిన్ చేసామా? వాళ్ళే చేయించారా? ఏ వాళ్ళే రేపు మా ఇంటికాడ తిన్నాక గాడ ఎంతమందికి అని చేపిస్తారు బిడ్డ కదా. 1000 మంది 1,00,000 మంది కూడా కాడ ఎవరైనా ఉంటే సరిపోతుంది. సరే ఆలోచించుకోరి ఓటు. సరేనా? టైం ఉంది ఇంకా. చెప్పు నీకు నచ్చిన వాళ్ళకి వేసుకో.
నువ్వు చెప్పు రాదు ముచ్చట టీవీలో చేస్తే మంచిదని నేనేం చెప్పా మాది టీవీ ఛానల్ హైదరాబాద్ నుంచి వచ్చిన మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళకి అడుగు ఎవరికి వెళ్ళి బిడ్డ ఓటు అని అడుగు నేను చెప్పొద్దు అట్లా పలానా వాళ్ళకి ఓటేయని సరే సరే మీరు అందరు సాధారణ మనిషి అన్నట్టు అంతే నువ్వు సాధారణ మనిషి కాబట్టి అట్లే ఉండాలి అన్నట్టు